తిరుమలలో చిరుత సంచారం మరోమారు భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల కనుమదారుల్లో చిరుత సంచారంతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న యాత్రికులకు తాజాగా నిత్యం రద్దీగా ఉండే అన్నమయ్య భవన్ అతిథి భవనం వద్ద చిరుత కనిపించడంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటుకుని వచ్చిన చిరుతను కొందరు తమ చరవాణిలో చిత్రీకరించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సైరన్లు మోగించడంతో చిరుత తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. దీంతో అటు భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్న మరోమారు చిరుత ప్రవేశించే అవకాశాలు ఉన్నందున చిరుతను బంధించి శాశ్వతంగా రక్షణ కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి అలిపిరి నుంచి జూ పార్కుకు వెళ్లే మార్గంలో వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటుగా వెళ్లేవారు తమ సెల్ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం అరవింద ఐ ఆసుపత్రి సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా వీడియోలు వైరల్ కావడంతో అప్రమత్తమైన అధికారులు 2 వీలర్ వాహనాలపై వెళ్లే భక్తులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే నిన్న అన్నమయ్య భవనం సమీప అటవీ ప్రాంతంలో కూడా మరో చిరుత సంచరించింది. ఇనుప కంచె దాటుకొని చిరుత గోడపై కూర్చొని ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవ్వగా చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే 2 ప్రాంతాల్లో కనిపించిన చిరుతలు ఒకటేనా లేక వేరువేరా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉండగా ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై చిరుతలను ట్రేస్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.